అందరికీ నమస్తే. ఈరోజు తెల్లారేసరికి తెలంగాణ ఒక్కసారి ఉలికిపడ్డది. ఒక మనిషి, ఒక నరరూప రాక్షసుడు షాబాద్‌ల ఒక ఇంట్లో ముగ్గురిని, ఆయన సొంత భార్య, పిల్లలు అందరిని చంపేసిండు. వాడు పోక్సో కేసు కింద అరెస్ట్ అయ్యి మొన్ననే ఒక వారం క్రితం వచ్చినట. మే 26 నాడు అరెస్ట్ చేసినట్టు ఆయన. రాజ్ కుమార్ అని ఒక 27 ఇయర్స్ ఒక మైనర్ బాలికను చడాయించుడు కాదు, ఇక డైరెక్ట్ ఇంటికి పోయి బెదిరించుడు, వేధింపులు చేస్తుంటే వాళ్ళు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినారు. ఇందులో పోలీసుల నిర్లక్ష్యం కూడా కనిపిస్తుంది. వాళ్ళు చెప్తున్నారు, ఆ ఊరోళ్ళు చెప్తున్నారు, పోలీసుల నిర్లక్ష్యం ఎట్లా ఉందో కూడా చెప్తున్నారు. ఎఫ్ఐఆర్ ఉంది మన దగ్గర. పోక్సోలో మ్యాక్సిమం 5 సంవత్సరాల శిక్ష పడే కేసులు సెక్షన్లు పెట్టినారు. 5 సంవత్సరాలు మ్యాక్సిమం అంతే. దానికి జైలు పోయిండు, వచ్చిండు. తర్వాత బెదిరింపులు, అయినా పోలీసులు పట్టించుకోలేదు. సరే, మొత్తం స్టోరీ చెప్తా. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇగో ఈయననే, ఈ పర్సన్ పేరే రాజ్ కుమార్ అంట. ఈయన పేరు 28 ఇయర్స్. కొంత పొలాలు ఉన్నాయంట, ఏం పని చేయడు. వీళ్ళ ఊరు శంషాబాద్ నుంచి హైదరాబాద్ రూట్లో దైవాలగూడ అని ఒక విలేజ్ అంట. ఈడ షాబాదునేమో ఇప్పుడు ఈయన చేసిన ఘనకార్యం తెలుసు కదా మీకైతే. పక్క ఇండ్లు. ఓ అమ్మాయి 17 ఇయర్స్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్స్ అవుతుంది. ఏడా షాద్ నగర్, శంషాబాద్. ఆ పిల్లను సతాయిస్తున్నాడు. సతాయిస్తుంటే వాళ్ళ మదర్ పోయి మే 16 నాడు కంప్లైంట్ చేసింది. మే 16 మొన్న కంప్లైంట్ చేస్తే మే 26 నాడు కేసు పెట్టారు, ఎఫ్ఐఆర్ చేసి పట్టుకొచ్చిండ్రు ఈయనను. మే 26 నాడు పట్టుకొచ్చారు. మే 16 నాడు ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ ఉంది మన దగ్గర. మే 16 నాడు కేసు పెడితే మే 26 నాడు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే జైలుకి పోయి వారం 10 రోజుల క్రితమే వచ్చినట్ట. వారం 10 రోజుల క్రితమే వచ్చి వీళ్ళని బెదిరిస్తున్నారంట, వీళ్ళని చంపేస్తా. అసలు ఘోరం ఏం తెలుసా, 2 months బ్యాక్ వాళ్ళ నాన్న చనిపోయినట్ట. ఆ పిల్ల వాళ్ళ నాన్న, ఆ మైనర్ బాలిక వాళ్ళ నాన్న. ఆయనను కూడా వీడే చంపిండు అనేది చర్చ ఊర్లో. ఏదో మందు అలవాటు ఉంటే ఆ మందులు ఏదో కలిపి చంపిండు అనేది చర్చ అంట ఊర్లో. ఈడే వాళ్ళ అన్నాడంట. ఈ జైలు నుంచి వచ్చిన తర్వాత మీ నాయననే చంపితే దిక్కు లేదు, మిమ్మల్ని చంపితే ఎవడు పట్టించుకుంటాడు అని చెప్పి బెదిరింపులు చేస్తే పోలీస్ స్టేషన్ పోతే పోలీసులు మేము ఆల్రెడీ పాతది కేసు కట్టినాము, జైలుకు పంపించేసినాము, అయిపోయింది, ఇంకా లేదన్నారంట. వాడు సంబుతా అని చెప్పి చంపిండు. వాడు ప్రీప్లాన్గా చంపిండు, ఉత్తగా కాదు. ఇది రాత్రి 10-10:30 తర్వాత జరిగింది ఇదంతా. 10-10:30 తర్వాత ఒకటే కత్తిని తీసుకొని పోయి ఫస్ట్ ఆ మైనర్ బాలిక వాళ్ళ మదర్ను చంపిండు, తర్వాత వాళ్ళ నానమ్మని చంపిండు, తర్వాత ఆ అమ్మాయిని ఇంకో ఆ సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది కొంచెం, ఇంకో తోసుకపోతుండు ఇట్లా మొత్తం మెడబట్టి తోసుకపోతుండు అవతలికి. తోసుకొని పోయి వాళ్ళ ఊరు దైవాలగూడ చెరువు కట్ట దగ్గరికి తీసుకుపోయి మరి అత్యాచారం చేసి చంపిండ్రు అంటున్నారు. ఎట్లా చంపిండో తెలియదు, వాళ్ళు లేడు, అవైలబుల్ లేడు, పోలీసులు అప్పుడు దొరకలే. ఇంకా చంపిండు. అక్కడి నుంచి వాళ్ళ ఇల్లు ఉంది దైవాలగూడ, వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య, తర్వాత 2 పిల్లలు. ఎంత ముద్దుగున్నారు ఆ దుర్మార్గం పిల్లలే. ఈ పిల్లలు కూడా చంపేసిండు. తర్వాత వాళ్ళ భార్యను చంపిండు. బహుశా వాళ్ళ భార్య ఏమైనా గొడవ పెట్టుకుందేమో, ఎంత పని చేసినావు ఇప్పటికే, మొత్తం ఇట్లా చేసినావు అట్లా చేసినామని. యాక్చువల్గా శంషాబాద్లో ఈ మైనర్ బాలిక వాళ్ళ ఇల్లు ప్లస్ ఈ నిందితుడు ఉన్నాడు కదా రాజ్ కుమార్ వాళ్ళ ఇల్లు పక్కపక్క ఇండ్లేనంట. పక్కపక్క ఇండ్లు, కొంచెం రాకపోకలు అటు ఇటు జరిగేదంట. అది అలసుగా తీసుకొని పరిచయం పెంచుకొని వీళ్ళతోన అమ్మాయిని లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళు పోయి కేసు పెట్టిండ్రు. ఇంకా ఇది ఎఫ్ఐఆర్ పిఎస్ షాబాద్ 16 తారీఖు నాడు అయింది. ఇక్కడ సెక్షన్స్ ఉన్నాయి చూడండి, యాక్ట్ సెక్షన్స్ 78, 351, బిఎన్ఎస్ 11, పోక్సో యాక్ట్ 12, సెక్షన్ 12. మొన్న మనం బండి భగీరథ్ కేసులో ఈ సెక్షన్ 12 పెట్టి తప్పిద్దామని ప్రయత్నం చేస్తే అందరు గట్టిగా పడితే సెక్షన్ 5 పెట్టిండ్రు, గుర్తుందా? ఇక్కడ సెక్షన్ 12 పెట్టిండ్రు, వేధింపులు, లైంగిక వేధింపులు అనే కారణంతో ఇక్కడ పోక్సో 12 పెట్టిండ్రు. ఇది మ్యాక్సిమం 5 years శిక్ష, 5 సంవత్సరాల జైలు శిక్ష మ్యాక్సిమం. ఇది పోక్సో కేసు కాబట్టి స్టేషన్ బిల్ ఇవ్వలేదు, లేకపోతే స్టేషన్ బిల్ ఇచ్చి పంపేవాళ్ళు మన పోలీసులు. అంత మంచిగా మన హోమ్ శాఖ చాలా మంచిగా పనిచేస్తుంది. హోమ్ మినిస్టర్ అంత బిజీగా ఉన్నాడు, హోమ్ మినిస్టర్ అంత ఫెయిల్ అవుతుండు. హైదరాబాద్ పక్కనే కదా షాబాద్, అంటే పెద్ద ఎక్కువ మారుమూల గ్రామం ఏం కాదు కదా. మళ్ళీ అది వచ్చేసి ఫ్యూచర్ సిటీలా కలిపేసారు వీళ్ళు. అక్కడ జరిగింది. అయితే వాళ్ళ మదర్ కంప్లైంట్ చేస్తే పోయిండ్రు, అరెస్ట్ చేసిండ్రు, పోయిండు, జైలుకు పోయిండు, వచ్చిండు. వారం 10 రోజుల క్రితమే వచ్చినట్ట. వచ్చినప్పటి నుంచి వీళ్ళను చంపేస్తా అని చెప్పి బెదిరిస్తున్నాడంట. వీళ్ళను బెదిరిస్తుంటే వీళ్ళు పోయి పోలీస్ స్టేషన్ పోయి చెప్పారంట, ఇట్లా మనం బెదిరిస్తున్నాడు, చంపేస్తా అని బెదిరిస్తున్నా అంటే పోలీసులు లైట్ తీసుకున్నారంట. పోలీసులు పట్టించుకోలేదంట. అదంతా వీడియో ఉంది, చూపిస్తాను నేను మీకు.
ఇక పక్కపక్క ఇండ్లు కదా, పక్కపక్క ఇండ్లు కాబట్టి కొద్దిగా అలుసు తీసుకొని ఇదంతా కూడా చేసిండు. ఇక హైదరాబాద్ నుంచి పోయిన రిపోర్టర్లు తరుణ్ జోషి గారు అనుకుంటున్నా ఆయనతో మాట్లాడుతున్నారు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టని. దాని గురించి వెరిఫై దాని గురించి ఎగ్జామిన్ చేస్తున్నాము. అది పాత ఫైల్ కూడా చూసాము. ఇన్వెస్టిగేషన్ ఇస్ ఆల్మోస్ట్ కంప్లీట్ ఉంది. బట్ ఈ ఫ్యామిలీ వాళ్ళు డెఫినెట్లీ దే ఆర్ అలెజింగ్ పోలీస్ పైన కూడా కొన్ని కంప్లైంట్స్ రేజ్ చేస్తున్నారు. వీఆర్ ఎగ్జామిన్ చేస్తాం, పరిశీలిస్తాం, మా పోలీసులు ఎట్లా సీరియస్ అయినారు అని చెప్తున్నాడు. కానీ అంతా జరిగిపోయి నాకు ఏం చేస్తారు. ఇప్పుడు వీని బాధకు అమ్మాయి ఇంటర్మీడియట్ కూడా బంద్ చేయించినట్ట వాళ్ళు. ఇక అనిచ్చి మళ్ళీ షాబాద్ నుంచి శంషాబాద్కు బస్సులు ఇట్లా పోతారో ఏమో, ఈయన బాధకే బంద్ చేయించినట్ట. ఇంటర్మీడియట్ కూడా బంద్ చేయించి ఇంట్లోనే ఉంటుందంట అమ్మాయి. ఇప్పుడు కాంతారెడ్డి రమేష్ ఎస్ఐ సిఐ కాంతారెడ్డి నిర్లక్ష్యమే చంపింది. వాళ్ళు పోలీసులు కాకపోతే పోలీసులు అదే సిఐ ఎస్ఐ ఇద్దరు నిర్లక్ష్యంగా మాట్లాడినరు. కంప్లైంట్ ఇస్తే అటు చంపేస్తా అని చెప్పేసి మాకు వార్నింగ్ ఇస్తుంటే పోయి చెప్పిందట వాళ్ళ మదర్. ఆ అమ్మాయి వాళ్ళ తల్లి పోయి చెప్తే పోలీసులు పట్టించుకోలేదు. పోలీసులు పట్టించుకోకపోవడంతోన ఇదంతా జరిగిందని చెప్తున్నారు. యాక్చువల్గా ఇట్లాంటి పోక్సో కేసుల్లో కానీ 20,000 పూచికత్తో బెయిల్ వచ్చిందంట. అంటే ఇక అట్లా వ్యవస్థ అట్లా నడుస్తుంది కదా. మనం చూస్తేనేమో బండి భగీరథ కేసులో కూడా నేనే మొన్న బెయిల్ వచ్చినట్టుంది. ఏమున్నది సింపుల్. ఇప్పుడు ఇట్లాంటి కేసుల్లో మళ్ళా అసలు వీళ్ళంతా ఏం చేస్తున్నారు, ఈ అక్యూజ్డ్ అయిన పర్సన్స్ జైలు నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ మీద ఒక అయి ఉంటుంది పోలీసులది. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు మళ్ళీ ఏమైనా చేస్తున్నారా, వీళ్ళ కదలికలు ఏంది, వీళ్ళు ఏమన్నా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారా, వీళ్ళు ఏమన్నా మళ్ళీ ఇట్లాంటి అఘాయిత్యాలను చేసే ప్రయత్నం చేస్తున్నారా అని పోలీసు వాళ్ళు నిఘా ఉంటుంది. కానీ ఇప్పుడు ఏం లేదు నిఘా. మేము కేసు కట్టినాం, జైలుకు పోయిన వచ్చినాం, రెస్పాన్సిబిలిటీ లేదు. ఉత్తగా మా పని మేము చేసినాం, కేసు కట్టేసినాం, రిమాండ్ పోయింది, వచ్చిండి, అయిపోయింది. ఇప్పుడు కనీసము ఆ తల్లిదండ్రులు పోలీసులకు కూడా చంపేస్తా అని చెప్పేసి బెదిరిస్తున్నాడు, మమ్మల్ని చంపేస్తా అంటున్నాడు. ఆ పిల్లని బెదిరించినట, మీ నాయనని చంపితే దిక్కు లేదు, మీ అమ్మమ్మను మీ నాయనమ్మను మొత్తం చంపేస్తే ఎవడు పట్టించుకుంటాడు. వాళ్ళు పోలీసులకు చెప్పినప్పుడు ఆయన పిలిచి 4 దయలు ఇచ్చి ఆయన మళ్ళీ ఏమైనా కేసు పెడతారా, లేకపోతే వాడిని ఇట్లాంటి మళ్ళీ బెదిరింపులు లేకుండా ఏమైనా ప్రయత్నం చేస్తారా? పోలీసులు ఇచ్చిన అలసే కదా ఇది. పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత అట్రప్లాప్ అయిన చూడు ఈ కేసులో చూస్తే కనిపిస్తుంది. కనీసం మన మీద నిఘా ఉంచుడు కాదు, వాళ్ళు బెదిరిస్తున్నాడని చెప్తే కూడా పోలీసులు పట్టించుకోలేదు కదా. అందుకే కదా ఇప్పుడు ఇన్ని ప్రాణాలు పోయింది, 6 ప్రాణాలు పోయినాయి. ఇప్పుడు ఆ అమ్మాయిని అయితే నేను మీకు విజువల్ చూపలేను కానీ చాలా దారుణంగా చంపిండు. నాకు తెలిసి ఆ చెరువు కట్ట దగ్గరనే రాయేసినట్టు నెత్తి మీద. మనకు ఆ ఫోటోలు చూస్తే అలా కనిపిస్తుంది. నేను చూపించలేను ఆ ఫోటోలు, బ్లడ్ ఉంది మొత్తం. బట్ దీని ఎన్నే జరిగినా హోమ్ డిపార్ట్మెంట్ నిద్రపోతుంది. హోమ్ మినిస్టర్ నిమ్మలంగా జూబ్లీహిల్స్ ప్యాలెస్లో నిద్రపోతున్నాడు. ఎక్కడ ఏం జరిగినా ఏం సంబంధం లేదు, రెస్పాన్సిబిలిటీ పోయింది. పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంతకుముందులాగా లేరు పోలీసు వాళ్ళు. వాళ్ళకంతా పొలిటికల్ ఎక్కువైపోయింది. డబ్బులు ఇవ్వాలి, పోస్టింగ్లు ఇప్పించుకోవాలి. ఎస్ఐలు సీఎల్ అంతే, డబ్బులు ఇవ్వాలి, ఎమ్మెల్యేలకు డబ్బులు ఇవ్వాలి, ఇంకెవరికి డబ్బులు ఇవ్వాలి, పోస్టింగ్లు వేయించుకోవాలి, 4 పైసలు సంపాదించాలి, వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళు వేసుకోవాలి, మళ్ళీ పోస్టింగ్ కోసం మళ్ళీ డబ్బులు సంపాదించుకోవాలి, వెళ్ళిపోవాలి. ఇదే నడుస్తుంది తప్ప రెస్పాన్సిబిలిటీగా పనిచేస్తలేరు. ఏ డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీగా పనిచేస్తలేరు తెలంగాణలో. హోమ్ మినిస్టర్ ఆడ ఉన్నాడు, హోమ్ మినిస్టర్ జూబ్లీహిల్స్ ప్యాలెస్లో ఉంటాడు. కథం ఆయన ప్రశాంతంగా ఉంటే రాష్ట్రం అంతా ప్రశాంతంగా ఉందనుకుంటాడు. ఇవేం పట్టవు ఆయనకి. ఇప్పటిదాకా స్టేట్మెంట్ కూడా లేదు గవర్నమెంట్ నుంచి. ఇప్పుడు ఆ రాజ్కుమార్ అనే వ్యక్తికి కనిపిస్తలే, లేడంట. ఆ మర్డర్లు మొత్తం చేసిన తర్వాత వాళ్ళ అమ్మ నాయనకు ఫోన్ చేసి, ఇప్పుడు ఈ ఇద్దరిది షాబాద్లో పక్కపక్క వెళ్ళని చెప్పినా కదా, ఈ కేసు అయిన తర్వాతనే వాళ్ళ భార్య పిల్లలను ఊరికి పంపించేసిండ దైవాలగూడకు. ప్లస్ ఆయన కూడా అక్కడే ఉంటున్నాడంట. వాళ్ళ అమ్మ నాయనకు ఫోన్ చేసి నేను కూడా చచ్చిపోతున్నా, నేను మర్డర్లు చేసిన అని చెప్పేసి పోయినట. ఇంకా దొరకలేదండి ఇప్పటిదాకా. మరి ఇంకా ఉన్నాడో పోయిండో వాడు. కానీ ఇట్లాంటివి ఏమవుతుందంటే, ఇప్పుడు బాధితులు ఉంటారు కదా, పోక్సోలో బాధితులు, అమ్మాయిలు, మైనర్ బాలిక వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు కదా, వాళ్ళు గజగజ వణికిపోవాలి. ఇప్పుడు ఇట్లాంటి ఈ సంఘటన చూసిన తర్వాత అయితే ఈ కేసుల్లో ఎవరైతే ఉన్నారో బాధితులు వాళ్ళంతా గజగజ వణుకుతారు. పోలీసులు నిఘా లేదు, పోలీసుల భద్రత లేదు. ఇప్పుడు వచ్చి మేము చర్యలు తీసుకుంటామంటే ఏం చేస్తారు? 6 ప్రాణాలు వెనకకి తీసుకొస్తారా? మీకు వాడు వార్నింగ్ ఇస్తున్నాడు, చంపేస్తా అంటున్నాడంటే కూడా మీరు పట్టించుకోలే కదా ఈ పర్టికులర్ కేసులో. ఇంకా వేరే ఇంకా ఎన్నున్నావో. ఇప్పుడు ఫుల్ బండి భగీరథ ఉన్నాడు, బండి సంజయ్ కొడుకు. ఆయన సెంట్రల్ మినిస్టరు, బీజేపీ, ఇక్కడ అంత పొలిటికల్ పవర్ ఉంది. ఆ బాధితులకు ఏం రక్షణ ఇస్తున్నారో తెలియదు ఇప్పటిదాకా. వాళ్ళకు పోలీసులు సహకరిస్తలేరంట.
మొత్తం ఇట్లే చేస్తున్నారు. మరి దీనిలో అయితే 100% పోలీసుల నిర్లక్ష్యం. వాళ్ళు కేసు పెట్టినప్పుడు 10 రోజులు పట్టింది వాడిని పట్టుకోనికి. 16 తారీఖు నాడు కేసు అయితే 26 తారీఖు నాడు పట్టుకున్నారు. తర్వాత కూడా పట్టించుకోలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్.